తల్లిగా నా బిడ్డని కాపాడుకోవడమే కాదు, నా అత్తారింటి పరువు పోకుండా చూసుకోవడం కూడా నా బాధ్యతే అని నాకు తెలుసు. భర్త మాట వినాలన్న బాధ్యత తప్ప నీకన్ని బాధ్యతలు తెలుసు. కానీ నా బిడ్డని మీరు వద్దు అనడానికి కారణమేంటో చెప్పండి అంటున్నాను. ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదంటే? మిగతా ఏ విషయంలో అయినా అర్థం చేసుకునేదానండి. కానీ ఇది ఒక బిడ్డ ప్రాణానికి సంబంధించిన విషయం. నా బిడ్డని కాపాడుకోవడానికి ఒక తల్లిగా ఈ మాత్రం మొండిగా ఉండడంలో తప్పేమీ లేదు కదా. మీకు మీ నిర్ణయం ముఖ్యమైతే నాకు నా బిడ్డే ముఖ్యం. నా బిడ్డని కని ఆ ఇంటి కోడలుగా వస్తాను. ఎలా రావాలో మీరే నిర్ణయించుకోండి. నువ్వే కావాలి అని ఆరాటపడిన మీ నాన్న మనసు ఆయన్ని ఇలా బాధ పెడుతుంటే నాకు నచ్చట్లేదు. ఈ అమ్మకి పరీక్ష పెడుతున్నావు. మధ్యాహ్నం అన్నం కూడా సరిగ్గా తినలేదు. వద్దని చెప్తుంటే వినవేంటమ్మా? నాకు తాగాలని లేదు. ఎందుకు తాగాలని లేదు? అల్లుడు గారి గురించి ఆలోచిస్తున్నావా? కడుపులోని బిడ్డని చంపుకోమని తన గురించి ఆలోచిస్తూ నువ్వెందుకే బాధపడ్డాం? బిడ్డని వద్దు అంటున్నందుకు అల్లుడు గారు బాధపడాలి. నీకు మేమున్నాం కదా. నీ బిడ్డ మీద ఈగ కూడా వాలనివ్వం. ఇన్ని రోజులు ఈ సమస్య మీ ఇంటిది మాత్రమే. మీడియా వాళ్ల పుణ్యమా అని ఇప్పుడది ఈ సమాజం ప్రాబ్లం అయింది. సమాజంలో పరువు కోసమైనా అల్లుడు గారు ఖచ్చితంగా తన మనసు మార్చుకుంటారు. జరిగిందంతా మంచికే అనుకో. వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచించి మళ్ళీ వెనక్కి వెళ్లి ఆలోచన చేయకు. ఇంకొన్ని రోజులు ఇలాగే మొండిగా ఉన్నావంటే నువ్వు చెప్పినట్టే బిడ్డని ఉంచుకో అని నీ దారికొస్తాడు. ఆయన ఓడిపోతే నేను గెలిచినట్టు ఎలా అవుతుందమ్మా? నాకు కావాల్సింది గెలుపోటములు కాదమ్మా. నా బిడ్డ నాకు కావాలి. ఆయన ప్రేమ నాకు కావాలి. ఆయన్ని గెలిపించి నేను గెలవాలి. ఇలా అందరి దృష్టిలో ఆయన్ని అల్లరి చెయ్యాలని ఇక్కడికి రాలేదు. కావ్య బిడ్డ కోసం రాజ్ని వదిలేయడానికి కూడా రెడీగా ఉంది. ఇలాంటి టైంలో రాజ్ని ఇంకొంచెం రెచ్చగొట్టి కావ్యని బెదిరించడానికి విడాకులిస్తాను అని రివర్స్ డ్రామా ప్లే చేయమంటాను. కావ్యకి విడాకులిచ్చేస్తా అని చెప్పేసి. నిన్ను తీసుకెళ్లడానికే నేనొచ్చాను. నేను రానని కూడా చెప్పాను కదండి. నువ్వు నాతో పాటు వచ్చే వరకు ఇక్కడే ఇలానే ఏం చేస్తారు? నిరాహార దీక్ష చేస్తాను. భార్య మొండితనం నశించాలి. భర్త మాటే వేదవాక్కు.